హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఎల్ఐసిలో చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇంటి దగ్గర నుండే పని చేసుకోవచ్చు. 12th పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలను మనకు నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారండి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఎస్డిసి ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ కెరీర్ సర్వీస్ ఆ విధంగా సో చాలా రోజులుగా ఉంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో నేషనల్ కెరీర్ సర్వీసు ఏపీఎస్ఎస్డిసి రెండు కలిపి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన ఎల్ఐసి నోటిఫికేషన్ కూడా మనకు ఈ ఎన్సిఎస్ నుండి అయితే రిలీజ్ అయింది. టోటల్గా 50 వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది. సూపర్వైజర్ పోస్టులు. సో ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టార్లో ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఎల్ఐసి ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో పనిచేయాల్సి ఉంటుంది. 12th పాస్ ఉండే ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, మార్కెట్ రీసెర్చ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ టు ద కస్టమర్స్. సేల్స్ అయిపోయిన తర్వాత మనము చేయాల్సిన వర్క్, అలాగే సేల్స్ ముందు చేయాల్సిన వర్క్, ఇవన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. జాబ్ టైటిల్ అయితే సూపర్వైజర్ అని పెట్టడం జరిగింది. 12th పాస్ అర్హత ఉండే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు ఫుల్ టైం వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్. సో దీని కంపెనీ వచ్చి మనకు న్యూఢిల్లీ, బట్ మనకు ఇక్కడ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మనము ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించి టోటల్ ఓపెనింగ్స్ వచ్చి 50 ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి అండి. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్సిఎస్ అకౌంట్ మీకు డైరెక్ట్గా ఉంటే లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎన్సిఎస్ సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు న్యూ యూజర్ సైన్ అప్ ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు కొత్త యూజర్గా రిజిస్టర్ చేసుకొని తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.